హాయ్ ఫ్రెండ్స్, ఆ తీగలా కనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్ అని ఆల్రెడీ చెప్పాను. ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళేది కూడా వీడియో తీశాను కదా, అయినా అది ఎంత గట్టిగా ఉందబ్బా. ఎంతైనా మన ఇంజనీర్లు అన్నమాట. ఇంకా మేమైతే మెట్రోలో చిక్పేట్కి వెళ్ళిపోతున్నాం. నువ్వు మరీ విచిత్రం దాన్ని కాకపోతే మెట్రో కూడా వీడియో తీసి చూపిస్తారు. అవును, మీరు ఎయిర్పోర్ట్కి పోతారు, ఆ ఫోటోలు తీసుకోరా, అదని చూపిరా, అంతే. మీరు ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం పోయారు కాబట్టి మీకు అది విచిత్రము, మేము మెట్రోకి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మాకు ఇది విచిత్రము. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఇక్కడ క్యూలో నిలబడుకొని టికెట్స్ తీసుకోవాలి, లేదంటే స్కాన్ తీసన్నా మనం ఫోన్లన్నా బుక్ చేసుకోవచ్చు. సరేలే ఏది ముందు అవుతుందా అని చెప్పి ఇట్లా క్యూలో ఒకరము ఇట్లా స్కానర్లో ఇట్లా చేస్తే రెండు ఒకేసారి వచ్చాయన్నమాట. అంటే మనీ ఇస్తే టికెట్లు ఎలా తీసుకుంటారో అక్కడ ఇంక మేము ఇస్తే మేము మన టికెట్లు తీసుకోవాలి. అప్పుడే లాస్ట్ మూమెంట్లో మా మొబైల్ అయితే టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకేనా ఇదైతే ఎగ్జిట్ అన్నమాట. వచ్చేటప్పుడు చూపిస్తారండి, వచ్చేటప్పుడు వీలు ఉంటుందో లేదో వీడియో తీయడానికి. ఇంకా ఇక్కడ లాస్ట్ మా ఆడపడుచు అయితే రావాలి, తను రాలేకపోతుంది. అంటే ఎక్కడ స్కాన్ అవ్వట్లేదు, అది వాళ్ళ టెక్నిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మేము వచ్చేటప్పుడు కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే చాలామందికి అట్లా స్కాన్ కాలేదు. ఇప్పుడే మెట్రో వచ్చి వెళ్ళినట్టుంది, అందరూ ఉరుకులు పరుగులు జీవితాలతో సరిపోతూ ఉంది జీవితము. ఇంకా మేము ఎక్కే మెట్రో అయితే వచ్చేసిందో. మా ఇంకా ఈ మెట్రోలో నేనేమో అందరు వీడియోస్ తీస్తున్నారు కదా, ఇప్పుడు కళ్యాణి సాంగ్స్ కానీ ఒక్కో సాంగ్స్ కానీ. అంటే మెట్రోలో ఎలా నిలబడుకున్న వాళ్ళు అలానే ఉంటారనుకున్నా, కాదు కాదు, బ్రేక్ వేస్తే ముందుకు పడిపోతాము, అది కదిలినప్పుడు ముందుకు పడిపోతాము, కాబట్టి జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఇది పెద్దది ఏందా అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా, అది మెట్రోని రిపేర్ చేసే స్టేషన్ అంట. మెట్రో అంటే ఇవి రిపేర్స్ వస్తుంటాయి కదా, కొత్తవి పాతవి అన్నట్లు, వాటిని రిపేర్ చేయడానికి ఎంత పెద్ద ఉందో కదా, చాలా అంటే చాలా పెద్దది ఉందన్నమాట. మేమైతే ఫస్ట్ మెజెస్టిక్కి వెళ్తాం, మెజెస్టిక్ నుంచి చిక్పేట్కి వెళ్తాము. సో మనం ఎక్కడికైనా సరే రావాలంటే ఫస్ట్ మెజెస్టిక్ వచ్చేస్తే అక్కడి నుంచి అన్నీ వెళ్ళిపోవచ్చు. క్యాబ్ ఇట్లా ఆటో కన్నా కూడా మెట్రో చాలా బెటర్ అండి, ఎందుకంటే ట్రాఫిక్ లేకుండా ఇన్ టైంలో వెళ్ళిపోతాము. టైం టు టైం మన పనులన్నీ అయిపోతాయి. మామూలుగానే బెంగళూరు చాలా అందంగా ఉంటుంది, అలాంటిది ఎంత పైనుంచి చూస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా. వాళ్ళు చూడండి చెట్లు ఎక్కడ పెంచారు. ఇంకా మేమైతే మెజెస్టిక్ అయితే వచ్చేసాము. ఇంకా చిక్పేట్ కోసం అక్కడ ట్రైన్కి వెళ్ళామా, అదే ఆ మెట్రో దగ్గరికి వెళ్ళామా, అమ్మో జనాభా చిన్నగా లేరు. మా వారైతే నాకు చెప్పారు, ఇప్పుడు కానీ నీ ఫోన్ పోయిందా ఇంక అంతే, నేనైతే ఇప్పుడు నీకు ఫోన్ తీసి ఇచ్చే సిచ్యువేషన్లో లేనన్నారు. ఇంకా మేమైతే ఫస్ట్ వచ్చిన మెట్రో ఎక్కలేదు, ఎందుకంటే ఫుల్గా ఉన్నారు, అసలు దాన్ని ఎక్కే సిచ్యువేషన్లో కూడా మేము లేవన్నమాట. ఇంకా ఇప్పుడు చాలామంది పరిగెత్తు ఉన్నారు, బట్ ఒకరు ఎక్కేశారు, ఇద్దరు ముగ్గురు పోయాము, ఒకరు ఎక్కేశారు, ఇంకొకరు ఎక్కలేదన్నా ఏం ఫీల్ అవ్వలేదు. మనం ఏ స్టేషన్లో దిగాలనుకుంటామో ఆ స్టేషన్లో దిగేస్తే నెక్స్ట్ వచ్చే మెట్రోలో మన వాళ్ళు వచ్చేస్తారన్నమాట. అయ్యో మా వాళ్ళు వెళ్ళిపోయారు మేము పోలేదనుకోవద్దు. తెలియని వాళ్ళకి ఇట్లా బోర్డ్స్ ఉంటాయి, లేదా పక్కన ఎవరినైనా అడగండి డబ్బా చెప్తారు. ఇంకా చిక్పేట్కి అయితే వచ్చేసాము. డబ్బులు ఉండాలే కానీ ఏది దొరకదు చెప్పండి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో కన్నా కూడా ఇక్కడైతే అబ్బా ఎంత చవకంటే చాలా అంటే చాలా చవక, బట్ సేఫ్. మీ వస్తువులు మీరే జాగ్రత్త చూసుకోవాలి, చిన్నపిల్లలు ఉంటే మాత్రం తీసుకెళ్ళొద్దు. మా జైన్ అయితే కనీసము మేము కింద దించేదానికి కూడా లేదు, చేతిలోనే పట్టుకున్నాము నేను మా వారు, అంత ఇదన్నమాట. సో మరీ చిన్నపిల్లలు అయితే అస్సలు తీసుకెళ్ళొద్దు. ఈ దీపాలు భలే ఉన్నాయి కదా, నాకైతే అనిపించింది ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మా ఊర్లో ఇస్తే మనం ఇచ్చినట్టు దానం చేసినట్టు ఉంటుంది కదా అని. అంటే ఇక్కడ చాలా తక్కువ అన్నమాట, అందుకని చెప్తున్నాను. ఇవన్నీ కూడా పాత ప్లేట్లు అన్నమాట. అసలు నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు తెలుసా ఇన్ని ఉంటాయని. ఇవి మనము మామూలుగా టీవీల్లో చూస్తుంటాం కదా సినిమాస్లో. ఏంది నీ ఆశ ఎట్లా ఉందంటే మా నెల్లూరు ఆశ ఎట్లనే ఉంటుంది. ఇవి కాఫీ తాగేటివి అన్నమాట. అసలు మామూలుగా నాకు తెలిసింది ఏందో చెప్పానా, నేను చూసిన ఇట్లా ఎత్తలివి ఏంటంటే పొంగల్ వండుకునేదానికి ఒకటి, దాని మీద మూత కాదు కూడదంటే గెంటి మహా అయితే ఇప్పుడు వస్తున్న వాటిలో మా వారు తెచ్చింది ఏంటంటే ఒక ప్లేటు అట్లా దవర అట్లా ఉన్నాయి అంతే. కానీ ఇక్కడికి వచ్చాక చూసా, నాకు మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే ఈ అష్టలక్ష్ములు చీర అన్నమాట. మనం బియ్యం గొలుచుకుంటాం కదా అది. ఇవి మనకి ఎట్లాంటి వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో ఉన్నాయి, లైట్ వెయిట్గా కావాలంటే లైట్ వెయిట్లో ఉన్నాయి, ఎక్కువ వెయిట్ కావాలంటే ఎక్కువ వెయిట్లోనూ ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్ ఉండి ఇవి గిఫ్ట్ చేసినా కూడా, అంటే మామూలుగా వచ్చే ప్లాస్టిక్ డబ్బాల కన్నా కూడా ఇవి చాలా బెటర్, ఆ రేటుకి ఇవి కూడా వచ్చేస్తాయి. ఇది చూడండి అక్షయ పాత్ర లాగుంది కదా, ఇది జ్యోతికి సినిమాలో ఉంది చూడండి, అక్షయ పాత్రలో దాంట్లో డబ్బులు వేస్తూ వస్తుంది అట్లా ఉంది. ఇవన్నీ అయితే బాక్సులు అనుకున్నా, మా వారు ఆఫీస్ తీసుకెళ్ళడానికి బాగుంది అనుకొని చూస్తే అది మసాలా పెట్టి, మనం మసాలా పెట్టి కొని దాన్ని మెయింటైన్ చేసేంత స్థితిలో లేండి. ఒక టెంపుల్ కాదు, ఒక ఇంటికి కాదు, కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము వెళ్ళింది జ్యోతిది అన్నమాట షాప్ నేము. చాలా లోపలికి వెళ్ళాలి.
ఇవి చాటలు అబ్బా భలే ఉన్నాయి కదా చాటలు, వెంకటేశ్వర స్వామి ముద్రలతో నామాలతో. ఇంక ఇవంతా బిర్యానీ దవాలు అన్నమాట. ఇవన్నీ ప్లేట్లు, దీపాలు, ఒక్కోటి మీకు ఈ టైప్లో ఉంటుంది, ఈ టైప్లో లేదని లేదు. బాగా మెయింటెనెన్స్ చేసుకోగలిగే వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు. బట్ కాపర్ అంటే మెయింటెనెన్స్ కొద్దిగా కష్టమైన, హెల్త్కి చాలా మంచిది కదా. ఇవి చూడండి పెద్ద పెద్ద కూజాలు, ఇవి పెద్ద డూప్లెక్స్ హౌస్కి అయితే ఇవి బాగా సెట్ అవుతాయి. మనలాంటి ఇళ్ళల్లో అస్సలు సెట్ కావాలండి, మా ఇంట్లో అసలు సెట్ కావు. కాకపోతే ఇక్కడ ఈ చెంబులు ఏంటంటే ఎక్కువ సొత్తల పిత్తలే ఉన్నాయి. మేము పొంగల్ దబర కోసము ఒక 20-30 దబరలు చూస్తే అన్నీ సొట్లే ఉన్నాయి. సర్లేండి అప్పుడే లోడ్ దిగిందో మరి వాళ్ళు లోడ్ వేయడమో ఎట్లనో తర్వాత వాళ్ళే తీస్తారనుకోండి, కానీ అన్నీ సొట్లే ఉన్నాయి. నాకు మా అమ్మ ఇలాంటివి 2 తీయించింది. నేను బెంగళూరు కాపురం పెట్టేటప్పుడు నేను వాటిలోనే ఆల్మోస్ట్ వండుతా. బట్ ఇప్పుడు గ్యాస్ కాదు కాబట్టి ఇన్ఫ్రాడ్ అంటే ఈక్వల్గా దానికి టచ్ అయ్యేటట్టయితే మంట బాగుంటుంది, ఐ మీన్ వేడి బాగుంటుంది. ఇంకా ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలైతే ఉన్నాయి. ఈ చెంబు చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఇది మా ఆడపడుచు తీసుకుంది. వెయిట్ కూడా ఎంతో పడింది. ఎంతో ఈ చెంబు 500 ఎంతో, కానీ చాలా అంటే చాలా బాగుంది కదా. కలిసి వాటికి పెట్టుకునే దానికి కూడా బాగుంటుంది. నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే అవి అష్టలక్ష్ముల చీరన్నమాట. ఇవి ఏంది మసాలా పెట్టలే. లాస్ట్లో అన్నీ చూపిద్దాం అనుకుని ఎన్నో రకాల ప్లేట్లు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఎక్కడ మా బాబు అప్పటికే మాకే ఇదైపోయింది. సూరాలు చూస్తున్నారు కదా, శివుడికి అయితే ఇచ్చు, అమ్మవారికైనా ఇచ్చు. ఈ లక్ష్మీ దీపాలు అయితే ఏ సైజు నుంచి కావాలంటే ఆ సైజు ఉన్నాయి. నేను 2 చిన్న దీపాలు అయితే తీసుకున్నాను. ఇంకా ఈ భలే ఉన్నాయి కదా, మనకు ప్రసాదం పెట్టుకోనో లేదంటే ఒక చిన్న పటం ఉన్న వాళ్ళు పూలు అవి పెట్టుకునేదానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ చిన్న సైజు ప్లేట్లు, అంటే దీపం కింద మనం ప్లేట్ పెడతాం కదా అవన్నమాట. ఇంక ఇవన్నీ తాంబాల తట్లో మీకు ఏ రకం కావాలంటే ఆ రకం, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్ అన్నీ ఉన్నాయి. నేను ఇదేమి ఎవరిది ప్రమోషన్స్ కాదు, జస్ట్ నేను పోయి చూసిందన్నమాట. ఇంకా ఎంతటిక్ పీసెస్ అన్నమాట. అలానే ఈ దేవుడు విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వీళ్ళది వేరే షాప్ ఉందంట, అక్కడ కూడా భలే ఉన్నాయి బ్రాస్ ఐటమ్స్ అయితే. ఎంతైనా డబ్బులు ఉండాలే కానీ ఏది దొరకదన్నట్టు చాలా అయితే చాలా బాగున్నాయి. ఒకప్పట్లో మన పెద్దవాళ్ళు ఇవి ఎక్కువ వాడేవారు. బట్ ఇప్పుడు మనం ఇవి మెయింటైన్ చేయలేక స్టీలు దబర్లు, సత్తు దబర్లు అంటే అవి అన్హెల్దీ ఎక్కువ వాడుతుంటాం మనము. ఇవి హెల్త్కి హెల్దీ అంటే అప్పుడు రోజులు ఇప్పుడు రోజులు ఇవి ఉన్న వాళ్ళు చాలా ధనవంతులు లెక్కండి. ఎందుకంటే కేజీలు బంగారు కన్నా ఇది బెటరే కదా. ఇది కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది కదా. ఇంకా చాలా రకాల బొమ్మలు అవి మేము ప్లేట్లు ఉన్నాయి, అవన్నీ చూపించేదానికి మా వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఆ జనాభాలో మాకే ఊపి రాలేదు, ఇంకా వాడికేం ఊపి రాడుతుంది. ఈ కలశాలు భలే ఉన్నాయి కదా గుళ్ళు మీద పెట్టడానికి. మెయిన్ ఈ దీపస్తంభం అయితే ఇంకా భలే ఉంది. ఇంకా మీలో ఎవరేమేమి తీసుకున్నారో కామెంట్ చేయండి. మాకు ఇంకా అంతటికన్నా ఓపిక నశించేసి ఇంకేం కొనే ఓపిక లేక ఇంకా నేరుగా మేమైతే ఒక చెరుకు జ్యూస్ అయితే తాగేసాను అనమాట. వీళ్ళు ఎంతమందికి చెరుకు రసం ఇష్టం? మా బాబుకి చెరుకు రసం అంటే భలే ఇష్టం అండి. మేము చెరుకు రసం బాగా తాపిస్తాం మా బాబుకి. చెప్పాను కదా మా ఆడబడుచు తీసుకున్న చొంబు ఇదే అన్నమాట. తను 3 రకాల తాంబాల తట్లు తీసుకుంది. అంటే వినాయక చవితికి వాళ్ళు ఏదో కళ్యాణం చేపిస్తున్నారు నరసింహస్వామికి, అందుకనని ఇంకా అక్కడ పెట్టడానికి అన్నీ బాగుంటాయని చెప్పి 3 తాంబాల తట్లేమో తీసుకుంది. బాగున్నాయండి, క్వాలిటీ బాగుంది, బరువు కూడా చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది వచ్చి 500. ఇది మాత్రము వచ్చేటప్పుడు వంగిపోయింది. మేము తీసుకున్న దబర ఇదే అన్నమాట. దీనికి కూడా లైట్ సొట్ట ఉంది. ఇంక ఇంతకన్నా సొట్ట లేకుండా అంటే అసలు ఎక్కడా కనిపించలేదు. ఇది మేము జై కోసం తీసుకున్నాము. ఈ ప్లేట్ వచ్చి 1700 ఎంతో పడింది. సరే మరి, బాయ్ బాయ్.